అందరికీ హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్‌తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎగ్ పికిల్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. నేను 6 గుడ్లు తీసుకున్నా. మీరు కావాలి అంటే ఎక్కువ కూడా తీసుకోండి. ఒక గిన్నెలోకి పగలగొట్టుకోండి. పగలగొట్టుకున్నాక ఇంకొక చిన్న బౌల్‌లో కొన్ని వాటర్ తీసుకోండి. తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఇది కలుపుకున్న దాన్ని మళ్ళీ ఎగ్స్‌లో ఎయండి. ఇది ఎందుకు అంటే మీరు పసుపు, ఉప్పు ఎగ్స్‌లో వేస్తే కలవదు తొందరగా, ఉండలు కట్టేస్తది. అట్లా అవ్వకుండా ఉండడానికి ఇదొక టిప్. ఇంకా ఇది వాటర్ వల్ల ఎగ్ కొంచెం ఫ్లఫీగా వస్తదనమాట. ఫాలో అయిపోండి. బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్‌తో బీట్ చేసుకోండి. లేకపోతే నార్మల్‌గా ఇట్లా కలపండి. కలుపుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోనే. మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. ఎంత పెద్దది అంటే మీరు ఎగ్స్ ఒక దాంట్లో పగలగొట్టుకున్నారు కదా, దానికి సరిపోయేంత పెద్ద గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోండి. ఇంకా కుక్కర్‌లో ఒక ప్లేట్ వస్తది హోల్స్‌తోని, అది పెట్టుకోండి. లేకపోతే స్టాండ్ పెట్టుకున్నా పర్లేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రాసెస్. ఇట్లా పెట్టండి. ఒక 15 మినిట్స్‌కి ఉడికిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎగ్ ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. చిన్న కట్ చేసుకోండి. ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తామన్నమాట. అప్పుడు ముక్కలు పెద్దగా అయిపోతాయి. కాబట్టి చిన్న కట్ చేసుకుంటే చాలు. కట్ చేసుకున్నాక ఈ సైజులో అయితే చాలు ఎగ్ పీసెస్. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. కొంచెం ఒక పెద్ద కడాయి లాంటిది పెట్టుకోండి. పెట్టుకున్నాక ఆయిల్ నాకైతే ఒక 250 ml సరిపోయింది. 250 ml ఇంకా కొంచెం ఎక్కువైంది. 200 ml చాలు 6 ఎగ్స్‌కి. ఆయిల్ వేడయ్యేదాకా చూడండి. ఆయిల్ వేడైన తర్వాత మీరు కట్ చేసుకున్న ఎగ్ ముక్కలన్నీ ఇందులో ఆయిల్‌లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మరీ సిమ్‌లో వద్దు, హై ఫ్లేమ్‌లో వద్దు. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. 5-6 మినిట్స్‌లో అయిపోతుంది. మధ్యలో ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ 4-5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ పీసెస్ అన్నీ ఇట్లా అవుతాయి అన్నమాట. బ్రౌన్ కలర్ అయితే ఉబ్బిపోతాయి. ఇట్లా అయితే మీ ఎగ్ రెడీ. పక్కకు పెట్టుకోండి తీసుకొని. ఒక ప్లేట్లోకి తీసుకోండి ముక్కలన్నీ. ఎగ్ ఎందులో ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్‌లో పోపు పెడుతున్నా. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే పక్కకు తీసుకోవచ్చు కొంచెం ఆయిల్. నేను కొంచెం పక్కకు పెట్టిన. అదే ఆయిల్‌లో పోపు కూడా పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కొంచెం జీలకర్ర, ముందు ఎగ్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో కొంచెం ఎగ్ మిగిలింది ఉంటే నేను అది ఇప్పుడు ఆయిల్‌లో వేస్తున్నా. చూడండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంతసేపు ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలు కూడా వేసుకుందాం. కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు ఒక 4 స్ప్లిట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం ఫ్రెష్గా నూరింది వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నది కూడా వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి అల్లం. కలపండి బాగా. ఇప్పుడు కొంచెం పసుపు కలపండి మళ్ళీ. పసుపు వేసుకొని కలుపుకున్నాక కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత బాగా కలపండి.
ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం ఇట్లా కనిపిస్తుంది అనమాట, ఆయిల్ తేలుతుంటుంది పైకి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఇందులో. ఆల్రెడీ ముందు ఎగ్స్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం వల్ల ఈ పచ్చడి ఒక 15 days వరకు నిల్వ ఉంటుంది అనమాట, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. బయట కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. ఫుల్ ఫోకస్ ఎగ్ పచ్చడి మీద పెట్టండి. అంతే, పోపు అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవడమే. కలిపి ఒక 2 minutes ఉంచండి, ఆఫ్ చేసుకోండి. అంతే, ఎగ్ పచ్చడి రెడీ. ఇదన్నమాట సంగతి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియో పెట్టడం అయితే నా బాధ్యత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ బాధ్యత. కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే చూసి వెళ్ళిపోకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ. వీడియో ఇప్పటికీ చాలా లెందీ అయిపోయింది, ఇంకా వాగితే కొడతారేమో నన్ను. ఓకే, టాటా, బాయ్ బాయ్.